మనోడి టాలెంట్ వాళ్ళు చదువుకునేది ఈ సంస్థ అదం రెడీ అని పాడతావా? Boys, please don't follow girls. Follow your goals. Automatically, won't take girls. కొంచెం తగ్గించు. ఫైట్స్ ఏ విధంగా ఉంటాయండి వినిపిస్తా. నమస్తే. వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. నేను పెట్టగానే వెంటనే రెస్పాండ్ అయ్యి అసలు వీఆర్ సో హ్యాపీ. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. నీలో ఉన్న ఎనర్జీ, థ్యాంక్ నీ యూ. వాయిస్ బలం. మమ్మ ఇక్కడ అరే ఇంత బిజీ టైంలో కూడా వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. మీ గురించి ఎప్పుడు చెప్తా ఉంటాడు చందు. సరిగ్గా నిన్న 8 సంవత్సరాలు అవుతున్నాను అక్కడికి వచ్చి. 8 సంవత్సరాలు సరిగ్గా నిన్న అదే రోజు మళ్ళీ మీరు నిన్న మాట్లాడారు. ఆర్ట్ ఉందా నేను ఇంకా ఇచ్చాను మీరు ఇప్పుడు కూర్చోమ్మా కూర్చోండి. ఎంతమంది ఉంటారు ఇప్పుడు మన వాళ్ళు? 20 మంది ఉన్నారు. 20 మంది. అక్కడ మనం ఏదైతే ఫౌండేషన్ మీరు వచ్చారో అప్పుడు అక్కడ ఉన్న పిల్లలే 10 మంది నాతో పాటు వచ్చేసారు అన్నమాట. అక్కడ నుంచి అక్కడ కొన్ని వసతులు బాగా ఆవిడ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ సెట్ కాలేదు, వాళ్ళ చూసుకోవడం సో కొంచెం ఇబ్బంది అయ్యి అక్కడ నుంచి నేను వచ్చేసాను. అప్పుడు నా కాలేజ్ కూడా అయిపోయింది అక్కడ, పక్కన కాలేజ్ నాది. అప్పుడు వచ్చేసాను. నాతో పాటు పిల్లలు చాలా మంది వచ్చేసారు అన్నమాట. మీకు వీడియో పంపించాను. రషీద్ రేలా రషీద్ ఒక అబ్బాయి సింగర్ ఉంటాడు. అబ్బాయి వాళ్ళ వైఫ్ కి ప్రెగ్నెన్సీ వస్తే ఆ టైంలో వాళ్ళ డెలివరీ ఎవ్రీథింగ్ అమ్మాయికి అమ్మ నాన్న ఎవరు లేదు. సో అది మొత్తం అమ్మనే తీసుకున్నాను. ఆవిడ వచ్చినప్పుడు బేబీ ఫార్మేషన్ కూడా సరిగ్గా. తర్వాత 3 నెలల్లోనే 3.5 కేజీలు పుట్టింది పాప. అంత బాగా చూసుకొని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలు 4 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు. అంటే చాలా ఫౌండేషన్స్లో సంవత్సరం కొద్ది ఉన్నా సరే ఉద్యోగాలు కొట్టేవాళ్ళు చాలా తక్కువ. మనం 1.5 ఇయర్లో లాస్ట్ 1.5 ఇయర్లో 4 ఉద్యోగాలు వచ్చాయి. ఈ అబ్బాయి కూడా జాబ్ వచ్చింది రెడ్డి. అబ్బాయి చెన్నైలో జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ప్రతి శుక్రవారం వచ్చేస్తాడు ఇక్కడ నైట్ బయలుదేరి. శని ఆదివారం అంతా ఉండి మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి ప్రతి వారం వస్తాడు. ఒక అబ్బాయి పూణేలో చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయి వరంగల్లో అన్ని సెంట్రల్ గవర్నమెంట్. మన దగ్గర
ఏంటి దీనికి సెక్షన్ ఉందా అమ్మా దీనికి జాబు వీళ్ళకి ఉంటాయి దగ్గరగా ఉదయం వేసి వీళ్ళు డైలీ కోచింగ్స్ ఉంటాయి, క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి కంప్యూటర్స్ మనకంటే చాలా బాగా ఫాస్ట్ చేస్తారు. చాలా కంప్యూటర్ వైరస్ కూడా డిలీట్ చేసి మొత్తాన్ని క్లియర్ చేసి ఇస్తారు. మనం A to Z అన్నింటిలో ఫాస్ట్ ఉంటారు మనకంటే. ఇక్కడ పర్సన్ కూడా తక్కువ ఉంటారు. అండ్ ఇందులో ఈ అమ్మాయి ఉంటుంది ఇండియన్ ఐడల్ సింగర్, అందులో పాడిన సింగర్ అమ్మాయి. అండ్ తెలంగాణ క్రికెట్ టీమ్ కి నేషనల్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్, బ్లైండ్ క్రికెట్ టీమ్. ఈ అమ్మాయి ఫుట్బాల్ క్రికెట్ ఆడతారు. సౌండ్ బాల్ సౌండ్ వస్తుంది. షఫీ బాల్ వస్తే ఈ అబ్బాయి రెడ్డి అంటే ఈ అబ్బాయి చెన్నైలో జాబు. మీరు అక్కడ చూసినప్పుడు ఉన్నాడు ఈ అబ్బాయి. అక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు. అక్కడ ఫౌండేషన్ వెళ్ళేసి వస్తుంది. వాళ్ళంతా అక్కడ ఉండే వచ్చిన పిల్లలే. సెపరేట్ గా స్కూల్ అది ఉంటుంది, సెపరేట్ గా ఉంటుందా వీళ్ళకి 10th క్లాస్ వరకు సెపరేట్ స్కూల్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్ కూడా సెపరేట్ ఉంటుంది. దాని తర్వాత డిగ్రీ మాత్రం మనం నార్మల్స్ మనం చదివినట్టే చదువుతారు. అప్పుడు దాకా లూయి బ్రెయిల్ మన చాయిస్ అంటే దానికి కూడా ఉందన్నమాట. డిగ్రీకి బయటకు వచ్చాలనుకుంటే వచ్చేయచ్చు, లేదంటే అక్కడే చదువుకోవచ్చు. సో తిను కూడా ఎగ్జామ్ రాసింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ టీచర్. రేపు రిజల్ట్ వచ్చేది ఉంది, వచ్చిందంటే ₹1,00,000 జీతం వెళ్ళిపోతుంది. అట్లా మన దగ్గర ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే సంవత్సరాలు వీళ్ళని పెట్టుకొని నేను పోషించలేను, నేను చూసుకోలేను అనే విషయం నాకు తెలుసు. నాకు అర్థమైంది. 1 yearలో వీళ్ళు జాబులు కొట్టాలి, వెళ్ళిపోవాలి. 1 year తర్వాత కొట్టలేకపోయారా ఇంకో 1 year ఛాన్స్. ఇక్కడే ఉండి జాబ్ కొట్టుకోవచ్చు హ్యాపీగా. ఏ ఆశ్రమంలో మన హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది. హాస్పిటల్ కూడా ఫ్రీ వీళ్ళకి. సౌండ్ వస్తే బాగుంది. ఇట్లా కింద దొల్లిచ్చేస్తారు, ఆ సౌండ్ పట్టి కొడతారు. ఒకసారి ఇన్ని వసతులు ఇంత ఇల్లు కూడా టైం అంటే జీవితానికి అవకాశం ఉందని నాకు. చెస్ ఆడతారు వీళ్ళు, మంచి ప్లేయర్స్ ఉన్నారు. చెస్ ఆడతారు, వీళ్ళ బోర్డు సపరేట్ ఉంటుంది. మనకంటే బాగా ఆడతారు. క్యారమ్ బోర్డు ఆడతారు. ఇవన్నీ వాళ్ళకి అన్ని ఏది తక్కువ కాదు. ఈ అమ్మాయి ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ఆడుతుంది, ఇండియాకి రిప్రజెంట్ చేయబోతుంది రేపు. మొన్న స్పాన్సర్ లేక ఆగిపోయింది, ఈసారి మనం పంపిద్దామని చెప్పి. సో అందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో వాళ్ళు మంచి. జాబ్ డబ్బులు నేర్చుకున్నావు ఇప్పుడు ఎట్లాగా? ఇంతకుముందు వచ్చా? ప్రీవియస్ గా అక్కడ 3 months కోర్స్ చేసేది సార్, కంప్యూటర్ కోర్స్. పూర్తి అవ్వబడితే ఇంకా ఆఫ్ అవ్వబడుతుందా? లేదు సార్, ఓన్లీ కొంచెం బ్లర్ అంతే. బ్లర్గా ఉంటుంది అంతే, మొత్తం బ్లర్ ఉంటుంది సార్. కలర్స్ కనపడవు సార్. బ్యాగ్ కొంచెం వెళ్ళిపోతుంది. అని ఇంకెదురు మనిషి వస్తున్నాడు అంటే ఆగుతారు. ఓకే ఎవరో వస్తున్నారు ఎదురు, అది అర్థమవుతుంది. ఇంకా చాలా మంది కనపడదు. ఈ అమ్మాయికి మొత్తం కనపడదు. ఎవరికి చాలా మంది వైట్ వచ్చింది. తనకి ఆల్రెడీ సర్జరీ చేస్తే వచ్చిద్దని చెప్పారు చిన్నప్పుడు. మన ఎల్వి ప్రసాద్ చేశారు, అమెరికా నుంచి డాక్టర్స్ వచ్చి మరి చేశారు. అది సక్సెస్ అయ్యి ఉంటే వచ్చేసేది తనకి. అది ఫెయిల్ అయ్యింది. తర్వాత ఇంకా లైఫ్లో రాదు ఇంకా ఆ సర్జరీ. తనకి ఇప్పటికీ అనిపిస్తుంది చూడాలి, ఏదైనా కనపడితే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. నాకు నా ఫేస్ ఎలా ఉంటుంది, మా ఫాదర్ ఫేస్ ఎలా ఉంటుంది, ఇట్లా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళకి అది తెలియదు కదా, వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకుంటారు అనమాట. మనది 4 streets అవుతాం. మన ఇల్లు ఉందండి సొంత ఇల్లు. అప్పుడు నేను ఎందుకు పెట్టామంటే ఇక్కడ అమ్మకి దగ్గర అవ్వాలి, దూరం అయితే మళ్ళీ అమ్మాయి చూసుకుంటుంది ఎవ్రీథింగ్. పిల్లలకి వంట చేయడం దగ్గర నుంచి అన్ని అద్దెకు తీసుకొని మేము ఇందులోనే ఉంటున్నాం. అట్లా అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వీళ్ళు ఓనర్లు వెళ్ళిపోమని చెప్పేశారు. మనం 3 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అడిగారు మీరు. దట్టు మీరు నేను 10 మందికే చెప్పాను అప్పుడు జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు 20 మంది దాటిపోయారు. ఓనర్ వచ్చినప్పుడు వీళ్ళని దాచిపెట్టలేకపోతున్నాము, ఇబ్బంది అయిపోతుంది. అండ్ కొత్త పిల్లలు కూడా చాలా మంది ఉద్యోగాలు కొడుతున్నారు కదా, చాలా మంది వస్తూ అంటున్నారు మన దగ్గరికి. మనం తీసుకోలేకపోతున్నాం. మన ఇన్స్టాగ్రామ్ లో అన్నింటిలో వీడియోస్ లో పెడుతూ ఉంటాము. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వస్తుంటాయి మన గురించి, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయని. సో వీటి వల్ల మనకి ఎక్కువ మంది ఫోన్స్ చేస్తున్నారు, మేము వస్తామని. కానీ మనకి వసతులు సరిగా లేవు. ఇక్కడ బాత్రూమ్స్ తక్కువ ఉన్నాయి, ఇబ్బంది అయిపోతుందని మేము ఏం చేసినామంటే గవర్నమెంట్ ల్యాండ్ కోసం వెతికాం. మన సబితాందర్ రెడ్డి గారు ఇక్కడ లోకల్ మినిస్టర్, ఆవిడని అడిగాము, అందరిని అడిగాము. వీళ్ళందరితో ఓట్లు కూడా ఇప్పించాము మన ఎలక్షన్స్లో. ₹1 మాకు డబ్బులు వద్దు, మీరు మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే ఇప్పించండి, ₹1 మాకు ఇవ్వకండి, వెనక నుంచి డబ్బులు వస్తాయి తీసుకోండి, అది అంటే మాకు వద్దు, మాకు ఓట్లు మాకు మేము ఓట్లు వేస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఓట్లు ఇప్పిస్తాను నేను. కానీ నాకు ల్యాండ్ ఇప్పాను గవర్నమెంట్ ల్యాండ్, ఒక 300 గజాలు ఆయన ఇప్పిస్తే నేను కన్స్ట్రక్షన్ వాళ్ళని వీళ్ళని పట్టుకొని చేసుకుంటా అని చెప్పాను. అంతా తిరిగారు, ఓకే అన్నారు, అన్నీ అన్నారు. కరెక్ట్ గవర్నమెంట్ మారిపోయింది, మేము ఏం చేయలేమని చెప్పేసారు. సో ఇంకా మేము ఏం చేయలేక ఇంకొక డెడ్ లైన్ వచ్చేసింది. ఇంకా దీనికి కంటిన్యూ చేయాలంటే మాకు కూడా రెంట్ కట్టుకుంటే అవి కట్టుకుంటూ నా పర్సనల్ లైఫ్ నేను కూడా సినిమా నాకు ఇంకా రిలీజ్ ఇంకా రిలీజ్ అవ్వలేదని. ఇంకా నా సినిమా ఇప్పుడు ఈటీవీ విన్నోలతో మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్ వాళ్ళు. మీరు వచ్చారు కదా అప్పుడు, మీరు షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు వచ్చారు కదా, చేశాను అప్పుడు మీరు వచ్చినప్పుడు చేసిన సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు. ప్రొడ్యూసర్తో హీరోకి మధ్య క్లాషెస్ వల్ల
అది రిలీజ్ అవుతే ఇప్పుడు ఇంకోటి పెద్ద పూర్తయిందా? అయిపోయింది మొత్తం అప్పుడే పూర్తి అయిపోయింది. కథలు రెడీగా ఉంటాయా? అవును రెడీగా ఉన్నాయి. 3-4 కథల మీద కూర్చున్నాను, వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ. నువ్వే హీరోగా చేసి పడేది నువ్వే హీరో డైరెక్టర్ తమిళ్లో చేస్తుంటారు కదా, తమిళ్ ఎక్కువ బ్రహ్మానంద సినిమాలో చేసినట్టు. మేము చేసిన మా కథలు మే హీరోలు తెలుసండి. అసలు నేను మిమ్మల్ని మీ దేవుళ్ళ కంటే ఎక్కువ చూస్తాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీ గురించి చెప్పుకుంటాను. సినిమా ఇండస్ట్రీలో నేను ఎంతో మందిని కలిసి ఉంటాను కదా, నేను మీలాంటి వాళ్ళు నేను కలవలేదు ఇక్కడ. నేను చూశాను, ఎందుకంటే కలర్ మనం నా పేరు సూర్య ఆపోజిట్ అది ఏమంటారు కలదు. నా పేరు సూర్య ఆయిల్ ఇండియా షూటింగ్ వచ్చాను, గుర్తుందని. మెగాస్టార్ చిరంజీవి గారికి 150 పేర్లతో నేను బొమ్మ తీసుకొని మీ దగ్గరకు వచ్చాను. మీరే పిలిపించాను నన్ను, ఇద్దరు అని. సాయంత్రం మనం ఇవ్వలేదు, వద్దనుకున్నాం మనం. నేనే అన్నాను ఇవ్వలేనని, వద్దని అంటే మీరు నన్ను మళ్ళీ రంగస్థలాన్ని పిలిపించారు. రామ్ చరణ్ వస్తారు, బాబు మంచోడు, చాలా బాగా ఉంటుంది, రెండు ఒకసారి ఆయనకి ఇద్దరు కానీ అని చెప్పి పిలిస్తే నేను బొమ్మ తీసుకురాలేదు. ఏదో ఒక రోజు మెగాస్టార్ గారికి డైరెక్ట్ ఇద్దామని. తర్వాత మళ్ళీ సైరా నరసింహారెడ్డికి పిలిచాను నన్ను. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు కూడా చెప్తారు మీ గురించి. ఆ రోజు మా నాన్న వచ్చారు, అప్పుడు మీరు కార్ లో కూర్చొని మన సినిమా చూసాం, శ్రీలంక మదర్ క్యారెక్టర్ గురించి అవును. అదే పిల్లలు వ్యసనాలు అలవాటు పిల్లల గురించి చంపేస్తే కొడుకుని తల్లి అవార్డులు వచ్చాయి. 14 అవార్డులు వచ్చాయి. రవీంద్ర భారతిలో అన్నింటిలో అవార్డులు తీసుకున్నాయి. కొమ్మారెడ్డి భరద్వాజ్ గారి చేతుల మీదుగా చాలా అవార్డులు వచ్చాయి. దాని నుంచి ఇమీడియట్ ఇంకో సినిమా వచ్చింది. నేను ఎప్పుడు మీ దగ్గర రాను, ఎందుకంటే మీరు వినాలి నా గురించి. ఎవరో చెప్తే పలానా అవార్డు ఉన్నాడు, బాగా ఇష్టపడతారు, మిమ్మల్ని గెస్ట్ గా నేను పిలుచుకుందాం అనుకున్నా. నా సినిమా ఏదైనా లాంచింగ్ జరిగితే మిమ్మల్ని గెస్ట్ గా పిలుచుకుందాం అని చెప్పి ఏ రోజు మిమ్మల్ని చెప్పలేదు. మిమ్మల్ని అలాగే ఉండు అమ్మ బంగారు పిలుస్తూ వచ్చావు అనుకో. ఇప్పుడు తనతో కూడా డ్రీమ్ అలాగే ఉండు. పాట పాడతాను. శీలం సాయి గిట్ట గిట్ట అసలు సప్పుడు, శీలం సాయి గిట్ట గిట్ట అసలు సప్పుడు, అసలు సప్పుడు గాను కొడక గజల సప్పుడు, అరే అసలు సప్పుడు గాను కొడక గజల సప్పుడు. రచితో సప్పుడు కాని కొడక గజల సప్పుడు, అరే అసలు సప్పుడు కాని కొడక గజల సప్పుడు.
బట్టి ఏది బాగా వచ్చా అదే లాస్ట్ వేద్దాం సూపర్ తల్లి ఇదేది ఈ పాటలే మంచి మాకు నచ్చింది మాకు సినిమా పాటల కంటే ఎమోషన్ ఉంటుంది. అలాగా బంగారం ఇప్పుడు నీ జీవిత లక్ష్యం ఏంటి? ఏమవ్వాలనుకుంటున్నావు? అంటే ప్రొఫెషన్ వచ్చేసి సింగర్ ఎట్లయినా ఖచ్చితంగా ఆ. సారీ ప్యాషన్ సింగర్. ప్రొఫెషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ లో మంచి స్కేల్ 1 ఆఫీసర్ అవ్వాలి. కానీ రెండు బ్యాలెన్స్ చేయాలి ఎట్ టైం. చూడండి ప్రేక్షక దేవుళ్ళారా, అసలు గోల్ చూడు. గోల్ మనుషులు ఏంటంటే ఇంకోటి తల్లి ఇంకొకటి ఏంటంటే నీకు ఇంకో కోణంలో అంటే మేము డైరెక్షన్ చేసేపంటే నువ్వు మా సినిమాలు యాక్ట్ చేసుకుని తల్లి. అయ్యో చూడండి ప్రేక్షక దేవుళ్ళారా, ఎందుకంటే మనుషులు మేము చెబుతూ ఉంటాము ఒక లక్ష్యంతో జీవించాలి. అది చేరుకుంటామా చేరమా అనేది పక్కన పెడితే లక్ష్యం పక్కన ఉండాలి. మనం ఏం అవ్వాలనుకున్నా కానీ నా బంగారు తల్లి మై డాటర్ ఆ మాటలోనే ఒక కళ్ళం నీళ్ళు తిరిగింది అనమాట. ఒక సెంట్రల్గా ఒక హై రేంజ్ ప్రొఫెషన్స్లో ఒక జాబ్లో ఉండాలి, ప్లస్ సింగర్గా ఉండాలి అనేది అంటే భగవంతుడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. అందరూ ఒక్కొక్కళ్ళు అడుగుతుంటే నువ్వు 2 అడిగేవని బంగారు తల్లి ఆ భగవంతుడు మనస్ఫూర్తి కోరుకుంటావు. నీ 2 కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు ధ్యానం చేస్తా నీ కోరికలు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు అది లేదు ఇది లేదని మన లోటుపాట్లు చెప్పుకుంటా చాలామంది ప్రపంచంలో జీవిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నాకు ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏది లేదు ఏది ఉందనేది ఇంపార్టెంట్ కాదు. మన లోపల లక్ష్యం ఉందా, మన లోపల ఒక నిజమైన ఒక చైతన్యం, నేను ఒక అద్భుతమైన సృష్టించాలనే శక్తి మన లోపల దృఢమైన సంకల్పం మన దగ్గర ఉంటే ఏమైనా సాధించవచ్చు, ఏమైనా చేయవచ్చు అనేదానికి ప్రతిదానికి అది లేదు ఇది లేదని చెప్పి అన్నీ ఉండి కూడా లేనట్టుగా బతుకుతున్న నా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా వీళ్ళు ఎక్కడ మై డాటర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే మనందరం చాలా నేర్చుకోవాల్సింది అనిపిస్తుంది జీవితంలో. చాలా నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుంది మేమేదో తోపులు తురులు అని సిస్టర్ వీళ్ళందరూ ముందు నుంచుంటే చాలా 0 లెవెల్ వాళ్ళు అంటే వాళ్ళ ఎనర్జీ అంటే మిత్రులారా చెప్పాల్సింది ఏంటంటే మనిషి మన 2 కళ్ళు క్లియర్గా అగపడుతూ మనం చేసే పనులేంటి అంటే లేనోళ్ళకి దాని ఆలోచన అంతా తెలుస్తుంది. మనకు ఉండి దాని ఆలోచనని మనం గమనించలేకపోతున్నాం, దాని ఆలోచన తెలుసుకోలేకపోతున్నాం. అనవసరమైన సూపులు అనవసరమైన వాటికి మన సూపుని ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం. కాబట్టి కంటి సూపు ఎంత అద్భుతమైందో ప్రతి చూసేదాన్ని ప్రకృతిని భగవంతుణ్ణి మంచి విషయాల్ని మంచి సందర్భాలను చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.
నా బంగారం 2 మాటలు మాట్లాడాను. జీవితాన్ని అసలు ఏంటి, మీ జీవితాన్ని కొంచెం నీ మాట ప్రతి మాట తోటాల వాళ్ళు జరగాలి. జీవితం లక్ష్యం ఏంటి అసలు, ఎలా మనిషి ఒక మాట నువ్వు మీ స్టైల్లో మాట్లాడు బంగారం. ఏ ఆడియన్స్ ఏం చెప్పదలుచుకున్నావు? నీ ఎంత వయసు అమ్మా? 23 వయసే బంగారం. 23లో నీ జీవితం ఎలా లక్ష్యం ఉండాలనుకుంటున్నావు, నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏ ఆడియన్స్ చెప్పాల్సిన 2 మాటలు మాట్లాడు బంగారం. యాక్చువల్గా జీవిత లక్ష్యం అంటే మనం పెట్టుకునే ఒక ఫోకస్ ఏదైతే ఉంటుందో ప్రాపర్ గా, లైక్ అంటే మీరు అన్నారు కదా ఇందాక చూపు లేదు, సో అంటే లైక్ వీళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నారు కదా, మీకు మాకు ఏం తేడా లేదు. అంటే మీ ఐక్యూ లెవెల్ మా ఐక్యూ లెవెల్ సేమే ఉంటది. అసలు అట్లా ఏమి ఉండదు అసలు. లేదు, ఖచ్చితంగా సేమ్ ఉంటది. కాకపోతే మేము ఏంటంటే ఇది లేదు కాబట్టి కొంచెం ఫోకస్ ఇక్కడ గట్టిగా పెడతాం అన్నట్టు. నా బంగారం అంటుంది సూపర్ డైలాగ్ అమ్మా. అంటే చూపు లేదు కాబట్టి ఇన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ప్రతి మాటను మేము అబ్జర్వేషన్ చేసి ఆ మాటని చూడంగానే ఒక 5 నిమిషాల్లో పాటనంగా పాడేస్తామంటారు తెలియదు. అంతే ఎక్కువ ఫోకస్ దీని మీద చేస్తారనమాట. మేము 5 నెలలు అయినా కానీ పాడలేము, నువ్వు 5 నిమిషాలు పాడతావు. ఫోకస్ లేదు అంటే దేని మీద ఫోకస్ చేస్తే అది అద్భుతం అవుతుంది కదా. భగవాన్ రమణులు అనేవాళ్ళు గురి పెట్టిన వాళ్ళే గురువు అని. దేని మీద అయితే మనం ఫోకస్ చేస్తున్నామో ఆ ఫోకస్ అనే లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. అందుకని మీ కాబట్టి ఈ లెక్కంతా చూస్తా ఉంటే చాలా మంది యువకులకి ఏంటంటే ఎన్నుకున్న చాలా నుంచి ప్రయత్నం జరగట్లేదు, రకరకాలన్నీ చెబుతూ ఉంటారు. ఈ లెక్క చూస్తుంటే ఫోకస్ కరెక్ట్గా చేయట్లేదు అనేది అర్థం అవుతుంది. కాబట్టి ఫోకస్ చేసే పరంతే సిస్టమ్ అన్నట్టు డెఫినెట్ గా మీరు సాధిస్తారనేది, మనం ఫోకస్ చేయకుండా మనం వెనకబడతాం, ఫోకస్ చేయండి మీరు గెలుపుతారనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకా 2 మాటలు మాట్లాడమ్మా. ఇంకోటి మాట్లాడు, బాగుంది వాయిస్, బాగుంది తల్లి, తెలుస్తుంది అద్భుతంగా ఉంది తల్లి. అంటే సంస్థానం గురించి మాట్లాడాలి. ఆ సంస్థను మాట్లాడు, మాట్లాడుతుంది. బేసిక్ గా ఏంటంటే మన మనోధైర్య సంస్థానం స్టార్ట్ అయ్యి 3 years అయిందన్న. సో 3 years అయ్యాక ఫస్ట్ ఒక బ్లైండ్ కపుల్ రషీద్ వీడియో పంపించారు కదా మీకు, సో వాళ్ళ ఆ కపుల్ కోసం స్టార్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఆ అమ్మాయి డెలివరీ అయింది అనమాట. పాప చాలా హెల్తీగా పుట్టింది. తర్వాత వాళ్ళిద్దరికి బేసిక్ నీడ్స్ అందించాలని చంద్రవన సంస్థాన్ని స్టార్ట్ చేశాడు. తర్వాత వాళ్ళని టేక్ కేర్ తీసుకునే ఇద్దరు కూడా బ్లైండ్సే. సో వాళ్ళు వీళ్ళతో పాటు కలిసి ఇక్కడికి వచ్చాక అది కొంచెం స్ప్రెడ్ అయింది. చంద్రవన ఒక హాస్టల్ స్టార్ట్ చేశాడు అని స్ప్రెడ్ అయ్యి 4 కాస్త 20 మందిగా మారారు. సో దాని తర్వాత ఫండ్స్ రాలేదు. 2 years అంటే లైక్ 1.5 year ఫస్ట్ ఫండ్స్ రాలేదు. వీళ్ళు సొంతంగా నడిపించారు. దాని తర్వాత గ్రాసరీస్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ వాళ్ళు గ్రాసరీస్ అందించడం మొదలు పెట్టారు. దాని తర్వాత మెల్లగా ఇంకా ఇలానే ఉంటే సరిగ్గా సెట్ అవ్వదు, సో ఇలానే ఉంటే మన పిల్లలు బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా, ఇందులోనే ఉంటే ఇక్కడే ఉంటారన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు చంద్రవన్న. ట్రైనింగ్స్ ఇవ్వడం మొదలు పెడితే మా దగ్గర ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ 4 వచ్చాయి 1.5 year లో. ఇప్పుడు ఇంకొక 4 రెడీగా ఉన్నారనమాట బయటికి వెళ్ళడానికి. సో ఇట్లాంటిదే. సో ఇప్పుడు మేము ఉంటున్న రెంటెడ్ బిల్డింగ్ ఇలానే రెంట్ కాకుండా సొంతంగా కడితే 20 మంది కాదు 100 మంది బయటికి వెళ్తారన్న పాయింట్ లో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో ఈ చంద్రన్న కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందుకే మీ సపోర్ట్ కోసం అడగడం జరిగిందన్న. ఎప్పుడు చందన మీ గురించి చెప్తా ఉంటారు, అంటే మీరు మీ దగ్గర ఉండే అసిస్టెంట్ ఫైట్ మాస్టర్స్ తో ఎలా ఉంటారు, వాళ్ళతో చాలా కలిసి కూర్చొని తింటారంట, ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు. సో ఫస్ట్ లో మీరు మాట్లాడినప్పుడు అన్నాడు, అంటే లైక్ మేమే అడిగాం మరి పిలవచ్చు కదా అన్న ఇలా, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కదా పిలవచ్చు కదా అని ఫస్ట్ లో అడిగాం అనమాట. మీ గురించి చెప్పినప్పుడు అడిగితే లేదురా నేను ఒక పొజిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళని గెస్ట్ లాగానే పిలుస్తాను, అప్పటివరకు పిలవను అన్నాడు. సో ఇప్పుడు మిమ్మల్ని పిలవడం జరిగింది. మేము ఖచ్చితంగా మీ హెల్ప్ కోరుకుంటున్నామన్నా ఈ సంస్థ తరఫున. లైఫ్ లాంగ్ మాకు తోడండి. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా డాక్టర్ మాట్లాడింది, ఎంతోమంది కూడా మాకు మేము ఈ హెల్ప్ చేస్తున్నప్పుడు మా రామలక్ష్మి ఫౌండేషన్ దగ్గర నుంచి కొన్ని కార్యక్రమాలు చేద్దామన్నప్పుడు మాకు మా కొరటాల శివ గారు తర్వాత త్రీకర్ శ్రీనివాసరావు గారు, హరీష్ శంకర్, మన సుకుమార్ గారు, వీళ్ళు కూడా మీరు ఇట్లా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే మా వంతు సహాయం ఏదో చేస్తామని చెప్పి అన్నారు. ఇక సినిమా ప్రపంచంలో మన డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా తెలుసు మేము ఈ సేవ చేస్తున్నాం ఇలా అని చెప్పి. దీన్ని మేము యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియపరుస్తాం బంగారం, మా వంతు సహాయం చేస్తాము. అది చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళారా ఈ నెంబరు మీరు ఆల్రెడీ మనకి చందు తోటి మేము ఆల్రెడీ 8 సంవత్సరాల నుంచి వెదర్ తోటి మేము
ఫ్రెండ్షిప్స్ చెప్తా ఉన్నాం. మా ఫోన్ టచ్లో ఉన్నప్పుడు మా షూటింగ్ దగ్గరికి వస్తుంటాడు. మనోడు కూడా మంచి డైరెక్టర్ సీన్స్ ఉండదు, మంచి కథలు. అది అటు సినిమా సైడ్ నుంచి ఫోకస్, ఇటు సేవా కార్యక్రమంలో కూడా ఏంటంటే మెయిన్ ఎన్నుకొని వాళ్ళందరికీ ఏదో రకమైన హెల్పింగ్, వాళ్ళకి జీవితం సెటిల్ చేయాలన్న ఒక భావంతో తిరుగుతున్నాం. థ్యాంక్ యూ నీ భావానికి. మేము కూడా ఈ నెంబర్ ద్వారా యూట్యూబ్ పెడుతున్నాం. చాలా మంది చూసిన కూడా మీకు అంత సహాయం చేయాలని కోరుకుంటాం. అది ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో ఏంటంటే నాకు చాలా మంది ఫస్ట్ టైం ఉంటాం, వాళ్ళ జాబులు గవర్నమెంట్ జాబ్లో నలుగురు చేస్తున్నారని అంటే గవర్నమెంట్ జాబులకి ఎట్లాంటి ఒక ఐడియా తోటి వాళ్ళని చందు వాళ్ళ ఐడియా ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి ఎట్లాగా వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు, ఎట్లా చదివిస్తే బాగుందన్న టెక్నిక్ నువ్వు తెలుసుకున్నావు అర్థమైంది. బట్ అలా టెక్నిక్ బలపరుస్తుంటారు చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేసి వాళ్ళందరూ ఆదరించుకోవడానికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సంస్థ గురించి మా డాక్టర్ దానికి ఫోన్ నెంబరు, చందు నెంబరు, ఈ దీని గురించి చెప్పు తల్లి. నువ్వు చెప్తే కరెక్ట్గా ఉంటుంది. చెప్పమ్మా. చెప్పండి. మేము డిస్కౌంట్ డిస్కౌంట్ దానిలో చిన్న ఇంకా చూస్తున్న మీడియా వాళ్ళకి ఏమనుకున్నా నీ సైడ్ నుంచి అడుగు బంగారం. నువ్వు అంటే మేము చెప్పడం అంటే ఇక్కడ అంటే చూస్తున్నావు కదా, ఇది నువ్వు మాట్లాడితే ఒక రియల్గా ఉంటుంది. చెప్పు బంగారం. చూస్తున్నా మా సినిమా యాక్చువల్గా నేను మాట్లాడడం కంటే చంద్రబాబు మాట్లాడితే చూస్తా అన్న అనుభవిస్తున్నాడు దాన్ని. సరే చంద్ర మాట్లాడు. నమస్తే అండి. నాకు నా జీవితంలో నేను బాగా అభిమానించే మనుషులు, నేను అడ్మైర్ చేసే మనుషులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రామలక్ష్మణ్ అన్నయ్యలు. ఎందుకంటే వాళ్ళకున్న పెద్ద సర్కిల్లో నా పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. అటువంటిది గత 8 సంవత్సరాలుగా వాళ్ళు ఏ పనిలో ఉన్నా, ఎంత పెద్ద షూటింగ్ లో ఉన్నా సరే నాకు ఫోన్ చేసి మరి ఏమన్నా సినిమాలు చేసావా, ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేసావా, లేకపోతే ఏమైనా చేసిందంటే గ్యాప్ లో చేసిందంటే పట్టుకొని రా చూద్దాం, షూట్ లో మేము ఖాళీగానే ఉన్నాం, ఈ రోజు కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది, ఫోన్ చేసి పిలిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలా వెళ్ళినప్పుడు ఆయనతో వాళ్ళిద్దరితో ట్రావెల్ చేయడం కావచ్చు, వాళ్ళిద్దరితో నేను స్పెండ్ చేసిన టైం కావచ్చు, ఎప్పటికీ మర్చిపోలేను. ఎంతో ఎంతో ఇష్టపడతాను వాళ్ళిద్దరిని. అండ్ ఈ రోజు వాళ్ళు ఇక్కడికి రావడం పిలవగానే నిన్న వాళ్ళకి తెలిసింది, ఈ రోజు ఇమీడియట్ గా వచ్చేసారు. అండ్ చాలా సంతోషం అనే. అండ్ నేను మీకు నిజంగా ఈ విషయం నేనే రన్ చేస్తున్నాను, నేనే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, నేనే మా కుటుంబం సహాయంతో, మా అమ్మ, మా నాన్నగారు, మా అన్నయ్య సహాయంతో, దీన్ని కుటుంబంతో పాటు నా స్నేహితులు అండ్ బాగా శ్రేయోభిలాషుల సహాయంతోనే ముందుకు తీసుకెళ్తున్నాము. ఏ ఫండ్స్ రావట్లేదు మనకి గవర్నమెంట్. ఈవెన్ నేను బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా చూపించడానికి రెడీ. గత 3 సంవత్సరాలుగా మనకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు, ప్రతిదీ చూపించడానికి కూడా రెడీ. అండ్ నేను ఎంత అప్పు చేశాను ఈ 3 years లో. ఓ పక్క నా కెరియర్, ఓ పక్క ఇది మెంటల్ గా స్ట్రెస్ అయిపోయి పిల్లలకి మంచి వసతులు ఇవ్వాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్క పూట కూడా వాళ్ళకి భోజనం, సరైన భోజనం పెట్టకుండా ఒక్కసారి కూడా లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత ఇబ్బందులు వచ్చినా సరే వారానికి 2 సార్లు 3 సార్లు వాళ్ళకి నచ్చిన ఫుడ్, నాన్ వెజ్ ఐటమ్స్ లో కావచ్చు, వెజ్ ఐటమ్స్ లో కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళని అడిగితే మేము మండి బిర్యానీ తినాలనుంది అంటే అటు తీసుకెళ్ళాం. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలనుంది, మాకు స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందంటే స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాం. గ్రౌండ్లు ఎలా ఉంటే మేము చూడాలనుకుంటాం తీసుకెళ్ళి ఆడిచ్చాం. సినిమా థియేటర్కి వెళ్ళాలనుంది అంటే అందరినీ సినిమాకి తీసుకుని వెళ్ళాం. నేనేం చూస్తానో, నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో ప్రతి ఒక్కరికి నా పిల్లలు కూడా ఆనందపడాలని కోరుకుంటాను. నేను నాకు 20 మంది పిల్లలు, ఈ 20 మంది పిల్లలు రేపొద్దున 100 మంది పిల్లలు అవ్వాలి. 100 మంది పిల్లలకి మనం భవిష్యత్తుని ఇవ్వాలి. నేను ఏం చేయగలుగుతున్నాను, ఏం చేయలేకపోతున్నాను నాకు తెలియదు, కానీ నాకు ఒకటే నమ్మకం, నేను అడిగితే నా గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వచ్చి ఎంతో కొంత సాయం చేస్తారు. దానికి ఉదాహరణ ఇదే. నిన్న మేము వీడియో చేసి పంపడము, ఇమీడియట్ గా 1 day గ్యాప్ లోనే వాళ్ళు పని కల్పించుకొని మరి మా దగ్గరికి తీసుకొని వచ్చి మరి మా దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంతకంటే మేము గొప్పగా ఏం చెప్పలేము. మా అభిమానాన్ని మన్నించి ఇమీడియట్ గా మా దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లైఫ్ లాంగ్ ఇది ఉండాలి ట్రావెలింగ్ మనతో. ఎందుకంటే ఇది 1 రోజు 2 రోజు 8 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని తలుచుకునే రోజు లేదు. అండ్ ప్రతిరోజు నేను అనుకుంటూ ఉంటాను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా ఒక్క సినిమాలోనైనా నేను పేరు తెచ్చుకొని ఒక మంచి సినిమా హిట్ కొట్టిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి ఒక్క ఫైట్ మా కోసం కంపోజ్ చేయండి ప్లీజ్ అని అడుగుదామని నా కోరిక. హిట్ కొట్టిన తర్వాతే వస్తా, హిట్ కొట్టకుండా రాను. వచ్చి నేనేంటంటే నా సినిమాలో మీ పేరు నేను చూసుకుంటే అది నాకు సాధించినట్టు అనమాట, నేను జీవితాన్ని సాధించినట్టు. ఎందుకంటే నేను షార్ట్ ఫిల్మ్ లో మొదలు పెట్టిన కొత్తలో నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మీరే ఓపెన్ చేశారు, అదే రోజు రిలీజ్ చేశారు. అండ్ ఇప్పటికీ నేను సినిమా దాంట్లోనే తిరుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ముఖ్యంగా ఈ సంస్థ గురించి వస్తే, ఇది 3 సంవత్సరాల క్రితం మొదలు పెట్టడం జరిగింది. అందరికీ ఏదో డబ్బులు వస్తున్నాయో లేకపోతే అందరికి డబ్బులు వస్తేనో లేకపోతే లైఫ్ లో సెటిల్ అవుతానో లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటేనో లేకపోతే తాతగారు సంపాదించిన ఆస్తి ఉంటేనో
ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లేకపోతే వెళ్తూ ఉంటారు అనుకున్నారు చాలా మంది. నేను జస్ట్ సంకల్పం, జస్ట్ నేను వీళ్ళకి హెల్ప్ చేయాలి, ఎందుకు చేయలేను అని ఒకటే ఒక దాన్ని పట్టుకొని వచ్చాను. వీళ్ళకి 10 సంవత్సరాల నుంచి వీళ్ళకి రాసే ప్రతి ఎగ్జామ్ కి నేను రాశాను. చాలా మందికి ఇక్కడ ఎగ్జామ్స్ నేను రాశాను, వాళ్ళు చెప్తుంటే నేను రాయడం జరిగింది. ఇప్పటికి కూడా తన MBA ఎగ్జామ్స్ తను చెప్తుంటే నేను రాస్తూ ఉంటాను. ఇప్పటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి నేను 10 సంవత్సరాలుగా నేను సాయం చేస్తూనే వచ్చాను. నా సాయం అంతేవరకే అనుకున్నాను. గత 3 సంవత్సరాల నుంచి ఇంకొంచెం ఎక్కువ బాధ్యత తీసుకొని మా అమ్మగారి కోసం, కేవలం మా అమ్మగారి కోసం, మా అమ్మగారి కోరికది కళ, నేను ఆశ్రమం అనేది ఖచ్చితంగా నేను నడపాలి, నేను ఉండాలి, నేను సేవ చేయాలి అని నేను ఒక్కనే తీసుకున్న డిసిషన్ అయితే ఎప్పుడో మూతపడేది, ఖచ్చితంగా మూతపడేది. ఆమె సంకల్పం నన్ను ముందుకు నడిపించింది. నేను ఇచ్చిన ఒక రోజు ఒక నెల డబ్బులు తేలేకపోయినా, లేకపోతే రెంట్లు కట్టలేకపోయినా, తను ఎక్కడో చాట తను డబ్బులు తీసి మరి మా నాన్నగారు అప్పటికప్పుడు డబ్బులు వేసి మరి నేను రెంట్లు కట్టుకుంటూ 3 సంవత్సరాల నుంచి ప్రతి రూపాయి మేము సంపాదించిన ప్రతి రూపాయి దీనికే పెట్టుకుంటూ వచ్చాం. అండ్ మేము 6 నెలల క్రితమే దీన్ని మూసేద్దాం అనుకున్నాం, సరిగ్గా 1 సంవత్సరం క్రితం మూసేద్దాం అనుకున్నాం దీన్ని. నా వల్ల కాదు, నాకు ఇంకా ఓపిక అయిపోయింది, నేను కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా, సినిమా మీద ఫోకస్ చేయలేకపోతున్నా. అంత ఈజీ కాదు సినిమా మీద డబల్ గేమ్ ఆడడం, ఒకటే దాని మీద ఫోకస్ చేసినా కొట్టడం కష్టం సినిమా. అటువంటిది నేను ఇది చేస్తూ మెంటల్ గా స్ట్రెస్ అవుతూ డబ్బులు తేవాలి, వీళ్ళందరూ బాగా చూసుకోవాలి, ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల ఒంట్లో బాగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వచ్చిన తర్వాత ఇంట్లో రైస్ అయిపోయింది, ఆయిల్ అయిపోయింది, ఇలాంటి గొడవలు ఎన్ని చూసిన తర్వాత మనకి ఫోకస్ చేయలేము. ఎంత కథ మీద కూర్చుందామన్నా రాయలేము, ఆ మనశ్శాంతి ఉండదు. కథ రాయడం మానేసాను ఒక 2 సంవత్సరాలు కంప్లీట్లీ. అప్పుడు నాకేమనిపించింది అంటే, లేదు ఖచ్చితంగా దీన్ని మూసేయాలి, నా వల్ల కాదు, ఇంకా నాకు అయిపోయింది ఓపిక అని చెప్పి ఒకరోజు అమ్మతో మాట్లాడాను. మా అమ్మ ఒకటే మాట అన్నది, నన్ను నమ్మి ఇంకొక 6 నెలలు నడుపు. అప్పటికి ఒక్క ఉద్యోగం కూడా కొట్టలేదన్న, ఇక్కడ ఎవరు ఉద్యోగం కొట్టలేదు. ఎందుకు పెడుతున్నాం ఇంతమందికి ఫుడ్, ఎందుకు పెడుతున్నాం మనం ఇంత ఖర్చు. పక్క నాన్న బాధపడుతున్నారు, ఆయన నాగార్జున సాగర్ లో ఎంప్లాయీ, ఆయన అక్కడ జాబ్ చేసుకుంటూ డే బై డే ఇక్కడికి వచ్చేస్తూ అమ్మ కోసం అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది ఆయనకి, అయినా సరే ఆయన తిరుగుతున్నాడు మా కోసం. ఆయనతో అవసరం ఏంటి, ఇక్కడ ఇది ఈ సంస్థానం పెట్టబట్టే కదా అమ్మ అక్కడికి వెళ్ళట్లేదు. ఇవన్నీ ఆలోచించి నాకు ఇంకా నా వల్ల కావట్లేదు అమ్మా, నాకు మదన పడిపోతున్నాను నేను లోపల, నాకేమో అయిపోయేలా ఉంది, తీసేద్దామంటే సరిగ్గా ఆ టైంలో వాడు కొట్టాడు ఉద్యోగం. అలాగా సరిగ్గా ఆ టైంలో ఫస్ట్ ఉద్యోగం కదా, ఫస్ట్ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే మామూలు ఇష్టం కాదు కదా, అది మేము కొట్టలేకపోయాం కదా. కొట్టేటప్పుడే అంత ఆనందపడ్డాను నాకు తెలిసి. ఒక తండ్రి ఎంత ఆనందపడతావు దాని డబల్ ఆనందపడ్డాను నేను. వాడు ఇక్కడ ఉండి చదువుకొని ఇక్కడ నుంచి ఎగ్జామ్ రాసి వచ్చాడంటే అది ఎంత ఆనందమైన విషయం నాకు. వాడు కొట్టిన తర్వాత నాకు అనిపించింది, ఆ రోజు ఏడ్ చేశాను ఇక్కడనే, ఇదే దగ్గర వాడికి సన్మానం చేయించాము. అందరికి సన్మానాలు జరుగుతాయి ఇక్కడ ఉద్యోగం కొట్టిన ప్రతి ఒక్కరికి. అలా జరిగిన రోజు నేను ఏడ్ చేసి నాకు ఆ రోజు తిన్నాను కడుపు నిండా 2 సంవత్సరాల్లో. ఆ తర్వాత అనుకున్నాం, నేను మా అమ్మ మాట్లాడుకొని, అమ్మ మనం 2 సంవత్సరాలు కష్టపడితే ఒక ఉద్యోగం కొట్టాడంటే ఇంకొంచెం కష్టపడితే నాకు సినిమా ఒకటి సెట్ అయ్యేదాకా, ఒక సినిమా సెట్ అయితే డబ్బులు వస్తాయమ్మా, నేను నడిపించుకోగలుగుతానమ్మా. సరేనమ్మా నాకు ధైర్యం వచ్చింది, చూద్దామమ్మా. నేను లోపు 2వ జాబ్ వచ్చింది, 2వ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇంకో అబ్బాయికి. ఆడు జాబ్ కొట్టేసరికి ఇంకా ఆనందపడిపోయా. అరే మనం ఇంత కష్టపడితే పడినాయి, అప్పుడైనా అవని, ఇంతమంది ఉద్యోగాలు కొడుతున్నారు, వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి. ఒక ఉద్యోగం కొడితే వాడి కుటుంబం ఆనందపడుతుంది. వాడు అమ్మ నాన్న ఎంతో మంది ఊరు వాళ్ళంతా వీడు కళ్ళు లేనోడు చులకం చేసినోడు కూడా ఇప్పుడు వాడు ఊరు వస్తున్నాడు, కార్లో వస్తున్నాడు అంటే ఎట్లా చూస్తారు. అది నాకు ఎక్కువ కనిపించి ఇట్లా కాదు, ఇంక వీళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పి అనుకునే లోపు 3వ ఉద్యోగం వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక ఆడపిల్ల కొట్టింది, సౌమ్య అని. తర్వాత 4వ ఉద్యోగం వచ్చింది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్. 4 ఉద్యోగాలు వచ్చాక నాకు ఒకటే ఫిక్స్ అయిపోయాను, ఎంత కష్టం వచ్చినా నేను ఇది ఆపకూడదు, ఇది మూయకూడదు. అమ్మ చెప్పింది ఆ రోజు నిలబడ్డాం, అమ్మ చెప్పకపోయేట మూసేసేవాళ్ళం. ఏ తల్లిదండ్రులైనా నిజమేరా డబ్బులు అయిపోతున్నాయి, వద్దురా, పెళ్లి చేసుకోవాలి, ఇంకా పెళ్లి చేసుకోలేదు, లైఫ్ లో సెటిల్ అవ్వలేదు, ఆ డబ్బులంతా తీసుకెళ్లి దీనికే పెడుతున్నావు, వెనకాల ఏ బిజినెస్ లేదు, ఏ ఉద్యోగం లేదు, ఎలా రా సినిమా సక్సెస్ అవుతుందో లేదో తెలియదు నీకు, ఎలా రా అని భయం పెట్టకుండా నాకు వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపించింది మా అమ్మ. మా నాన్న, మా అన్నయ్య వీళ్ళ సపోర్ట్. అండ్ నాకు బాగా ఇష్టమైన శ్రీనివాస్ సార్, ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చారు. ప్రత్యుషాక్ అనే హాస్పిటల్ ఒకటి ఉంటుంది ఇక్కడ దగ్గరలో, ఆవిడ ఫస్ట్ నుంచి నాకు సేమ్ మీలాగే పరిచయం. ఒక ఇన్ని రోజుల బంధం సేమ్ అట్లనే మీలాగే పరిచయం నాకు. ఆవిడ నన్ను చూసి ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆవిడ. ఏది వచ్చినా సరే, జ్వరం వచ్చినా, ఏ పెద్ద సీరియస్ అయినా, ఆపరేషన్ అయినా కూడా తను హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నాకు ఇంతమంది వస్తున్నారు, రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నారు, సరుకులు ఎంత కావాలో తీసుకోండి అని అడిగి మరీ తీసుకోండి అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు సరే నడుస్తుంది. మొన్నటి దాకా నెలకి నాకు 80,000 నుంచి 90,000 1,00,000 రూపాయల వరకు ఖర్చు వచ్చేది. గ్రాసరీస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఒక 30,000 40,000 తగ్గింది, ఒక 60,000కి వచ్చింది. రెంట్ ఒక 20,000, పాల బిల్లు ఒక 10,000, అవి ఇవి అన్ని కలిపి ఒక 40,000-50,000 ఖర్చు వస్తుంది. మనకి ప్రతి నెల ఫండ్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఒక్కరు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు అమెరికా నుంచి, వాళ్ళ అమ్మాయి ఒక 10,000 ప్రతి నెల పంపిస్తుంది.
చెప్పుకోవాలి ఖచ్చితంగా. అంతకు మించి మనకి ప్రతి నెల కూరగాయలకు ఒక పర్సన్ 5,000 అట్లా ఒక్కొక్కసారి ఇచ్చి ఒకసారి అట్లా ప్రతి నెల ఇచ్చేవాళ్ళు కొంతమందే, అసలు లేరు. ఇంకా మనం సరేలేమ్మా రోజులు మారుతాయి మన పిల్లలు జాబులు పడుతున్నారు కదా, ఆగమ్మ అనుకుంటూ ఇంకా పరిస్థితి మారుతుంది అనుకుంటూ అనుకునే టైంకే ఈ ఓనర్స్ వాళ్ళు వెళ్ళిపోండి. ఇది ముస్లిం కాలనీ యాక్చువల్లీ, చాలా మంది ముస్లిమ్స్ ఉంటారు అండ్ వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది మాకు కలగలేదు ఇప్పుడు దాకా. ఓనర్లు కూడా ముస్లిం వాళ్ళే. మేము ఫస్ట్ చెప్పినట్టుగా 10 మందినే ఉంచుకుంటామని బాండ్ పేపర్లో రాశాను. అప్పుడు నాకు తెలియదు ఇంతమంది వస్తారు. ఇప్పుడు 20 మంది అయ్యారు. 20 మందిని ఒక ఇంట్లో ఉంచాలంటే మాకే ఎవరికైనా బాధే, ఏ ఓనర్కైనా కూడా ఇల్లు పాడైపోద్దని ఫీలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పడం, అప్పటికప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక ఏం చేయాలో తెలియక వీళ్ళు ఉద్యోగాలు కొడుతున్నారు. ఇప్పుడు మూసేస్తే జీవితాంతం ఏడవాలి నేను. స్టార్ట్ అయ్యారు ఇప్పుడే. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఉంచితే 20-30 మందిని పంపిస్తాను నేను ఖచ్చితంగా జాబులతో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జాబులతో పంపించగలను, ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు నేను మూసేస్తే వేస్ట్, ఇంకా జీవితాంతం వెంటాడుతున్నాను. ఇది రేపు నేను సినిమాలో సక్సెస్ అయ్యే డబ్బులు వచ్చినా సరే ఇది వెంటాడుతుంది. అప్పుడు మూసేసేవు, ఎందుకు మూసేసేవు, మళ్ళీ మొదలెడతానంటే జనాలు నమ్మరు. వీడు మూస్తాడు తెరుస్తాడు అంటారు. ఇవన్నీ ఆలోచనలో నన్ను వెంటాడి ఇట్లా కాదు, ఏదో ఒక రిస్క్ తీసుకుందాం అనే టైంకి మా నాన్నగారు ముందుకు వచ్చి ఆయన ఇవన్నీ వద్దురా, వాళ్ళని వీళ్ళని వీళ్ళు అడుక్కోవద్దు, అక్కడ ల్యాండ్ కోసం తిరుగుతున్నావు, చాలా నరకం చూస్తున్నావు, వద్దు నాన్న నువ్వు ఏం కష్టపడద్దు, మన ఇంటి పేపర్లు పెట్టేద్దాం అని ఇంటి వెనక ఈ 4 లైన్లు అవుతుంది ఇల్లు అనేమని మన ఇంటి పేపర్లు కాగితాలు పెట్టేసి బ్యాంకులో లోన్ పెట్టి అక్కడ ల్యాండ్ తీసుకున్నాం ఇమీడియట్ గా. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్దాం, ఒక్కసారి టైం తీసుకుని వీటి నుంచి వెళ్ళేదారే అక్కడికి ల్యాండ్ తీసుకున్నాం. నేను చెప్పా సరే ల్యాండ్ తీసుకున్నాం కదా, కన్స్ట్రక్షన్ నేను చేపిస్తాను నాన్నగారు, మీరు ఏం ఇబ్బంది పడద్దు, నాకు తెలిసిన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఇప్పిస్తానని చెప్పాను. కానీ మొదలెట్టాక ఫస్ట్ లో బాగా నేను అడిగిన ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చారు. శ్రీనివాస్ గారు ఆయన ఎవరైతే ఉన్నారో మా ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక 10 లక్షలు ఇమీడియట్ గా పంపించడం జరిగింది. అలా ఇప్పుడు రెండు స్లాబ్లు కంప్లీట్ చేసాం. ఇంకో 3వ స్లాబ్ వేయాలి, 100 మందికి సరిపడే బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. 3వ స్లాబ్ వేయాలి, తర్వాత గోడలు కట్టాలి, ఇల్లు అంతా ఫినిష్ అవ్వాలి. మన దగ్గర ఫండ్స్ ఆగిపోయింది, డబ్బులు రావట్లేదు, ఎవరిని అడగాలో తెలియదు, మనకి పెద్ద సర్కిల్ లేదు, నేను ఇంకా ఇండస్ట్రీలోకి ఎంట్రీ కూడా అవ్వలేదు, ఎవరిని నేను అడగలేను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నాకు గుర్తొచ్చిన ఒక పేరు మీరు. థ్యాంక్ యూ. మీకు గుర్తొచ్చి నేను ఒకటే అనుకున్నా, మీ దాకా ఇది విషయం చేర్చాలి, మీరు చూస్తారా లేదా, బిజీగా ఉంటారు, మధ్యలో గ్యాప్ వచ్చింది మనకి, మీరు ధ్యానం తీసుకున్న తర్వాత నేను చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది మనకి, మీరు బిజీగా ఉంటున్నారు, నేను కూడా ఏదైనా చేసే సాధించే మీ దగ్గరకు వద్దామని నేను ఎదురు చూస్తున్నాను. సో దానివల్ల కుదరలేదు. అండ్ మొన్న నేను చెల్లితో మాట్లాడుతుంటే అన్న ఈ ఒక్కసారి నా మాట విని వాళ్ళకి ఒక్కసారి ట్రై చేద్దాం, మాట్లాడదాం అంటే ఒక్క నిమిషం ఆలోచించి సరేనా ఒక వీడియో చేద్దాం, అయితే ఫోన్ చేసి మాట్లాడద్దు అని చెప్పి వీడియో చేయడం జరిగిందని. చేసినప్పుడు కూడా పంపించడానికి 4 సార్లు ఆలోచించాను నేను. లేదు, నేను వీళ్ళని గెస్ట్ లాగా నేను సాధిస్తే వీళ్ళు వచ్చి నా భుజం మీద చేసి నన్ను ముందుకు తట్టాలి అలా అనుకునే మనిషిని ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి నేను ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి అని అంటే కూడా కరెక్టా కాదా ఎన్నోసార్లు ఆలోచించి మీకు వీడియో పంపడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ నేను ఫోన్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయలేదు వాళ్ళకి కూడా, ఎందుకంటే వీడియో మీరు చూసారా లేదా కూడా తెలుసుకోవాలనుకోలేదు నేను. ఎందుకంటే చూస్తే మీరు పక్కా రెస్పాండ్ అవుతారు నాకు తెలుసు. నిన్ననే రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు వచ్చారు అండ్ ఎంతో హోప్ వచ్చింది మాకు. అంటే మేము ఆ క్షణం వద్దు అనుకుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు, ఈరోజు ఇంత బాగుండేది కాదు మాకు. ఈరోజు చాలా ధైర్యం వచ్చింది. అండ్ నేను పర్సనల్ గా చూశాను రామ్ లక్ష్మణ్ ఫౌండేషన్. ఒకప్పుడు నేను కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పులిహార పొట్లాలు కట్టి ఉదయ్ బ్రో వీళ్ళందరూ ఉన్నప్పుడు ఫస్ట్ లో వచ్చి అందరికి అరటిపళ్ళు తర్వాత అన్ని పార్సల్స్ కట్టుకొని అన్ని వెళ్ళి ఆ రోజు నేను కూడా ఉన్నాను. అండ్ ఈ రోజు వరకు కూడా చాలా యాక్టివిటీస్ లో వీళ్ళు చేయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాను, నాకు తెలుసు. అండ్ ఖచ్చితంగా ఇది నాకు ఈ రోజు వచ్చిన కాన్ఫిడెన్స్ కి ఖచ్చితంగా మీరు ఇవాళ వచ్చి నాకు నా వెనక నుంచున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. నా రిక్వెస్ట్ ఒకటే, ఇది మన సంస్థానం, నాకు ఇక్కడ ఒక్కటే, మన పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు ఉద్యోగాలు కొట్టుకొని బయటికి వెళ్ళాలి. వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకొని బయటికి వెళ్ళేంత వరకు వాళ్ళకి ఎటువంటి సహాయమైనా ఏది ఉన్నా సరే నా వెనక మీరు ఉండి కొంచెం ధైర్యంగా, మనీ పరంగా కాదు, అస్సలు కాదు, డబ్బు పరంగా కాదు, మీరు ఒక మాట చెప్తే వచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. జెన్యూన్ ప్లేసెస్ కొన్నే ఉంటాయి, అన్ని ప్లేసెస్ జెన్యూన్ గా ఉండవు. నేను చెప్పకూడదు ఆ మాట, ఎందుకంటే నేను అవన్నీ జెన్యూన్ గా ఉంటే నేను వచ్చి వేరే పెట్టాల్సిన అవసరం లేదు. దానికి 6 సంవత్సరాలు నేను సేవ చేశాను దానికి, ఒక ఆశ్రమానికి. సో నేను అనేది మీరు మాట సహాయంగా ఎంతో మందికి మన పిల్లలు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి, ఒక రోజు వెళ్ళి అక్కడ గడపండి, ఒక మాట చెప్పినా కూడా మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి సైట్ దగ్గర కూడా వెళ్దామని చూపిస్తాను. థ్యాంక్ యూ. తమ్ముడు ఎండలో కూర్చున్నాడు లోపల అమ్మా. అట్లా రూమ్ అది నీకు రెంట్ తీసుకున్నారా రూమ్? ఎట్లా గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చారు. ఓకే ఓకే. ఎట్లా నీకు కొంచెం ఆఫ్ పడుతుందా నీకు? ఎట్లా ఫుల్ మంగళ లైట్ గా మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది సార్, బ్లర్. మేమంతా ఆగపడుతున్నాం, ఫేస్ లాగపడుతుందా? ఓకే ఓకే, మాట్లాడు. మాట్లాడు. అది కాస్ట్యూమ్ ఇది, నైస్ లుక్. థ్యాంక్ యూ.
లుక్ లైక్ జాబర్ కదా ఎంతైనా. జాబ్ కదా. ఓ నిన్ను చూసి వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మనోదయ సంస్థాన్ని మా మనోదయ సంస్థ తరఫున ఆహ్వానించి మేము పిలవగానే మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అనే మీకు. ఇక్కడ ఈ సంస్థను స్టార్ట్ చేసినప్పుడు మాతో నేను కూడా ఉన్నాను. నలుగురు, రసీదు, సమీరా, నేను, ఓంకర్, నేను నలుగురితోనే స్టార్ట్ చేసారు. అప్పుడు ఎంత వేరే వాళ్ళైనా ఎవరైనా సరే స్టార్ట్ చేస్తే గినా ఎక్కడ వస్తుంది, కానీ అన్న వాళ్ళ సొంత ఇంట్లో 2-3 months ఉన్నాం. సొంత ఇంట్లో 2-3 months తర్వాత పిల్లలు నెమ్మదిగా పెరుగుతుంటే ఇక్కడ రెంట్ తీసుకొని వస్తారు. ఈ తర్వాత అమ్మ జ్యోతమ్మకు ఎంత హెల్త్ బాగాలేకున్నా ఇప్పటికి కూడా ఈవెన్ హెల్త్ బాగుండదు. ఈరోజు అన్ని వంటలు అమ్మనే చేస్తుంది. హెల్త్ ఎంత బాగాలేకున్నా సరే పిల్లలకు ఫస్ట్ ఫుడ్ చేస్తుంది అమ్మ. తల్లి. నేను అమ్మ చల్లగా ఉంటే మీ అందరం చల్లగా ఉంటా. ఎంతో మందికి ఇంకా అమ్మ మీ చేసే సహాయం వల్ల ఆరోగ్యం ఎంత బాగాలేకున్నా కానీ అమ్మ మంచిగా ఉంటుంది. ఆ నమ్మకం దేవుడు ఇస్తాడనేసి. అదేవిధంగా అన్న చేస్తుందంటే ఫస్ట్ అంకులు, అమ్మ వీళ్ళిద్దరు లేని అన్న ఎట్లయినా కానీ ముందుకు రాలేకపోతాడు. ఎందుకంటే అన్న పనులు ఉంటాయి, అన్న ఉంటాడు. ఏది పెట్టాలనుకునే కానీ ఏది చేయాలనుకునే తల్లిదండ్రులు మెయిన్ సపోర్ట్ ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా కానీ తల్లిదండ్రులు ముందు ఉండాలి. అలాంటిది నా పొద్దు కూడా వెనకడికి వేయకుండా చందన్నకు ముందుకు నేనున్నాననేసి, ముఖ్యంగా జ్యోతమ్మ, సీనంకులు చాలా అది ఏ తల్లిదండ్రులు చేయని సహాయము మాకందరికి చేసుకుంటూ వస్తారు. అదే కాకుండా సంస్థను పెట్టినాక మొదటి జాబ్ నాకు వచ్చింది. ఫస్ట్ జాబా? కంగ్రాచులేషన్. అది చాలా హ్యాపీ. ఎందుకంటే చందన్న మొదల్లో కళ చూడాలనుకునేది ఒకటే సంతోషంగా. అది నా జాబ్లు వచ్చిన తర్వాత సంతోషం వస్తుందని తెలుసు. అది నా ద్వారా జరిగిందంటే చాలా ఫస్ట్ సంతోష కారకుడు నువ్వేనా? స్టార్టింగ్ లో కూడా చందు అన్న నెంబర్ కూడా ఇక్కడికి సంస్థానికి వచ్చేంత వరకు కూడా నా దగ్గర లేదు సార్. చందన నా ఫ్రెండ్ ద్వారానే చందనతో ఎప్పుడైనా మాట్లాడేది. అలాంటిది ఈ రోజు చందన పక్కన చందన దగ్గరనే ఉంటూ పొద్దున్న లేచిన నుంచి అనేది నాకు చాలా సంతోషం. అన్న కూడా అట్లాగే సొంత ఫ్యామిలీ లెక్క నన్ను చూసుకుంటాడు. సంతోషం. ఎంత వయసు ఇప్పుడు నీకు? నాకు ఇప్పుడు 28 సార్. 28. మంచి చిన్న వయసులో వచ్చింది. బంగారు తల్లి, నీకు 23 చాలా ఉంది ఏజ్, కంగారు పడద్దు నువ్వు. అయితే మా సంస్థానికి బయట మీరు చూడొచ్చు సార్, ఎన్నో ఉంటాయి, కానీ ఇది జెన్యూన్. మీరు ఇక్కడికి వచ్చి చూసినా, మీ ద్వారా నలుగురు వచ్చి చూసినా కానీ అర్థమవుతుంది సార్, ఇది జెన్యూన్. అన్న పడుతున్న కష్టానికి మీ సపోర్ట్ మాకు లైఫ్ లాంగ్ మన బాండింగ్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ తరఫున అదేవిధంగా మీ సపోర్టర్స్ తరఫున మన సంస్థానికి ఈ రోజు నుంచి మీరు మన సంస్థానంలో ఒక భాగం అని, లైఫ్ లాంగ్ ఈ సంస్థానం ఉన్నంత వరకు మీరు కూడా తోడు ఉండాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అప్పుడు మేము వచ్చిన స్టిల్ ఇదే ఇట్లా నెట్లో బాగా చేసుకుంటుంది మళ్ళీ.
జై 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 వెరీ సమర్సి వెరీ వెరీ సమర్సి. గుడ్. రెస్ట్ ఇస్తాము, రెస్ట్ తీసుకో, 2 రెస్ట్ తీసుకోము. వాటర్ ఇవ్వండి తమ్ముడికి. తీసుకోండి, వాటర్ తాగేస్తాం. చాలా ఐటమ్స్ చేస్తాడు, ఇంకా గంట సేపు నాన్ స్టాప్. అదే చేద్దాం. బంగారు తల్లి ఒక పాట పాడి తమ్ముడు. మనకి తిరుకురు శ్రీనివాసరావు డైరెక్టర్ ఎన్టీఆర్ గారు చేశారు, అరవింద్ సంత. దానిలో ఇంట్రెస్ట్ ఫైట్ బాగా నచ్చింది, అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు, బాగా నచ్చింది. అంటే అటు ఎమోషనల్ బాగా ఎంత యాక్షన్ ఉన్నా కానీ ఆడవాళ్ళు కూడా చూసి బాగుంది అన్నారని ఎన్టీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అడగండి తమ్ముళ్ళు, ఏమైనా అడగండి మీరు. అడుగుతారా? క్వశ్చన్స్ ఉన్నాయా? సురేష్ రా, మైక్ తీసుకో. మైక్ తీసుకో. చంద్రయ్య, థ్యాంక్ యూ సో మచ్. నేను అది వీడియో టీఎంసీ ఛానల్లో చూశాను, రీసెంట్గా 15 days అవుతుంది. ప్రత్యేకంగా వాళ్ళు ఒక గురూజీని ఇంటర్వ్యూ చేశారు. ఎంత జోయిన్గా చేశారంటే అరే ఇంత హ్యాపీగా ఉన్నారా అన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ. సో సమాజంలో అన్నదమ్ములు ఇంకా కలిసి ఉన్నారంటే మన రామలక్ష్మణ సార్ గారే. అప్పట్లో లక్ష్మణుడు రాములు ఉండేవాళ్ళు, బట్ లైవ్ గా చూస్తున్నాం ఇక్కడ దేవుళ్ళని ఇద్దరు. అలాగా బాబు. సమాజానికి ఏం కావాలో ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు. సో వాళ్ళ బాటలో మనం నడవాలి కంపల్సరీ. మన హిందూ సమాజం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఎలా ఉండాలి, ఏం సంగతి. మనకు అన్నదమ్ములనే కలిసి ఉన్నారు, విడిపోవద్దు. సో మనం విడిపోయి ఏం సాధించేది ఏం లేదు, కలిసి ఉంటేనే మనం సాధించగలుగుతాం. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ చందు అన్న. నేను అనుకున్నాను సార్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి కలవాలి అని, బట్ నేను ఇంత తొందరగా కలిసి అని చెప్పి నేను కలగలేదు. బంగారు తల వాయిస్ అట్లా లాగింది మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు ప్రత్యేకంగా ఆత్మ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ బంగారు తల్లి ధ్యానంలో కూర్చుంటారండి. అలాగా రోజు ధ్యానంలో బంగారు తల్లి వీడియో పంపించినప్పుడు అది మా వీడియో మా వైఫ్కి ఇద్దరికి బెదర్ వైఫ్కి మా పెట్టాము. చూసింది నిన్న రాత్రి అందరినీ, మీరు ఆ వీడియో చూసి వెళ్ళలేదా మీరు అక్కడికి అన్నది. వీళ్ళు కలిసి రండి అని చెప్పింది అనమాట. థ్యాంక్ యూ బంగారం. ఇంకా మనోళ్ళు ఎవరు అడుగుతారు? నీ డౌట్ ఏంటంటే నువ్వు అడుగుతాను బంగారు తల్లి మాతో ఏం మాట్లాడాలనుకున్నా. అంటే ఇదే యాక్చువల్ గా మెయిన్ మోటో అది సంస్థ అనమాట. ఇన్ని రోజులు ఎవరు సపోర్ట్ దొరకలేదు. చాలా మందిని అసలు పొలిటీషియన్స్ ని కానీ బయట ఎంతో మంది కోసం తిరిగాం మేమిద్దరం. ఎస్పెషల్లీ అసలు వెయిటింగ్ పీరియడ్స్ అవన్నీ ఓపిక లేక ఇంకా నేను అన్నని ఫోర్స్ చేశా, అన్న చేద్దాం, ఏం కాదు ఇదైతే అదేంది, జస్ట్ కావాలంటే తర్వాత నీ సక్సెస్ వచ్చాక పిలుచుకో అని చెప్పి ఫోర్స్ చేస్తే ఇవాళ మీరు ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాం. గుడ్, థ్యాంక్ యూ. నా బంగారు అమ్మ మాట్లాడు మాట్లాడు బంగారు. నాకు చాలా సంతోషం అండి, చాలా ఆనందంగా కూడా ఉంది. సురేష్ చెప్పినట్టు అన్నదమ్ములు కలిసి ఉండడం అంటే ఇప్పుడు ఈ రోజు చాలా తక్కువ. అట్లాగే మీరు మీ పిల్లలు అందరూ కూడా అలాగే ఉండాలని దేవుడిని చల్లగా కోరుకోవాలని కోరుకుంటున్నాను. మా అన్నగారి సంస్థలకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూడాలని కలవాలని ఒకసారి మా చదువుని అడిగారు, తీసుకెళ్ళాలని. తీసుకెళ్తా సినిమా సక్సెస్ అయ్యాక అన్నారు, కానీ తొందరగా నేను చూస్తాను అనుకోలేదు. వచ్చినందుకు చాలా సంతోషం అండి. అలాగే ఒకసారి పిల్లల్ని అమ్మాయిల్ని అందరినీ తీసుకొని వస్తే బాగుంటుంది. వస్తాను. ఇంకెవరు మాట్లాడరా? శ్రీనాథ్ నువ్వు అసలు నేను వేస్తున్నా మైక్ వస్తా మనం అడుగు మాట. థ్యాంక్ యూ అన్నయ్య, మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మన వీడియో పెట్టినాక మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నిన్న రెస్పాన్స్ అయ్యారు వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నీ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నాను? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పెట్టాలనుకుంటున్నాను. డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నావు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నేను ఎంతో ఆశతో ఉన్నాను, అది ఎప్పుడో నెరవేరుతుంది. మళ్ళీ మీరు వచ్చేసరికి నేను ఉంటున్నా గ్యారంటీ లేదు, అంటే ఉంటా, కాకపోతే జాబ్ కొట్టి మీకు ముందు ఉంటా. మేము ధ్యానంలో నీకు జాబ్ రావాలని మనసు కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. వెంకట్రావు వాయిస్ ఎదిరిపోయింది. వెంకట్రావు పాట బాగుంది, లోపల రా.
ముందు కనుక్కో టైం సరదా మాడుకుందాం. ఈరోజు సండే కదా, పని లేదు మాకు. జై శ్రీరామ్ అండి. మిమ్మల్ని నేను ఇక్కడ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నేను రెండోసారి చూడటం మిమ్మల్ని. నేను ఇంతకు ముందు అక్కడ చూశాను, బట్ నేను అక్కడికంటే ఇక్కడ చూశాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు నేను కొంచెం పెద్దవాడిని, కానీ నాకేమీ తెలియదు. కానీ ఇప్పుడు నేను అన్ని తెలుసుకుంటున్నాను. సంతోషం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ తరపు నుంచి మాకు మీ సహాయ సహకారాలు మాకు చాలా కావాలి. ఇంకా మీ తరపు నుంచి కాకుండా ఇంకా మీకు ఎవరైనా పర్సన్స్ తరపు నుంచి కూడా మాకు సాయం అంటే డబ్బు పరంగానే కాదు, ఏదైనా సరే మీ తరపు నుంచి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మాకైతే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఏం లేదండి సంస్థానానికి. అసలు అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వాయిస్ నన్ను పలకరించు ప్రణయమా వచ్చి చాన కల్లె మారే కులము కులము పండి కుదిరి
స్టేజ్ పౌర్ణమి కూడా పాడతారు వీళ్ళు స్టేజీలకి పాటలకి సింగర్కి సినిమా ఫంక్షన్ పాడతారా? ఇంతవరకు వెళ్ళలేదు. నా సినిమాలో నెక్స్ట్ చేసే సినిమాలో ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక పాట ఫిక్స్ చేసాము, షూటింగ్ కూడా అయిపోయింది. నేనే లాంచ్ చేద్దామని చూస్తున్నాను అనమాట. తను స్టేజ్ మీద అందరి ముందు లాంచ్ చేయాలి. నెక్స్ట్ ఒక పాట సైరా మూవీ నుంచి ఒక పాట పాడిస్తాను. అది మీకు అర్థమైపోతుంది తన కెపాసిటీ ఏంటి. అది మంది ఫీల్ అమ్మాయి. చేరుకున్న హృదయమా 5 నిమిషాల్లో కొత్త పాట నేర్చేసుకుంటాను. 5 నిమిషాలు కొత్త పాట వచ్చేస్తాను. ఎంత పెద్ద పాట అయినా ఎంత పెద్ద లిరిక్స్ అయినా నేర్చేసుకుంటాను. గుడ్. కూర్చో బంగారం, కూర్చో అమ్మగారు, కూర్చో. నువ్వు కూర్చో బంగారం. మళ్ళీ ఆపండి, కూర్చోండి మళ్ళీ. Boys, please don't follow girls. Follow your goals. Automatically, one day girls will follow you. ఖచ్చితంగా లైన్ పెడతారు. ఎందుకంటే మీరు ఈ భూమిపైకి వచ్చారు వాళ్ళ లైన్ లో ఉంచడానికి కాదు, వాళ్ళకి లైన్ లో ఉంచి పెట్టుకోవడానికి. నాకు నీ పైన నమ్మకం ఉంది అనుకుంటే చాలు, నేను పోయింది. This is a thing you need to understand. Create this attitude inside you and move forward. Wish all the best. Thank you. పిచ్ లో మంచి స్పీకర్ అవుతావు. మేము నీ స్పీకర్ వీడియో చేసి కొంతమంది మీ నుంచి మారుతారు. కొంతమంది మా సినీ కళమతల్లి ముద్దు బిడ్డలు మా బంగారం సాంగ్ పాడాలంటుంది. అంటే మేము ఫైటింగ్ కాబట్టి మేము అవకాశం లేదు బంగారానికి. కొంతమంది కొత్త వాళ్ళ డైరెక్టర్స్ ఎవరన్నా కానీ ఆ వాయిస్ వింటేనే అద్భుతంగా ఒక తెలియని ఎనర్జీ ఫుల్గా ఉంది. డెఫినెట్గా నీ కళ నెరవేరుద్దని మేము ధ్యానం చేస్తాం. వచ్చింది ఇంకా చందు ఇటువంటి మీ రిలేషన్ చందు అంటే మనంతా ఒకటి కాదు కదా, బయట వాళ్ళు ఇస్తున్న టాలెంట్ చూస్తున్న ప్రేక్షకులు. మాకు భీమసింగ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మాకు ఆత్మమిత్రుడు. ఆయన సాంగ్స్ ఎక్కువ వింటాం. లేటెస్ట్గా గోదావరి గట్టి కింద ఆ సాంగ్ పాడాలని మాకు నచ్చింది అనమాట. మొన్నే అలాగే ఈ సాంగ్ భీమసింగ్ పరిచయం చేస్తాం. నేను భీమసింగ్ పరిచయం చేస్తాం. చూద్దాం వాళ్ళ అవకాశం వాడతాం. నిన్నే అన్నపూర్ణ స్టూడియోలో కలిసాము. ఇంకో రోజు మేము అన్నపూర్ణ స్టూడియో మంచి నేచర్ ప్రేమికుడు, మంచి మనిషి, విలేజ్ పన్బాటు బాగా తెలిసిన మనిషి. నిన్నే కలిసాము. అట్లా ఇప్పుడే మంచి అప్కమింగ్ మంచి ఇట్టు మన సంక్రాంతికి మంచి సినిమా హిట్ అయింది. భీమసింగ్ బ్రదర్ నీకు కూడా బంగారు పరిచయం చేస్తాము. చూద్దాం అవకాశం ఎలా ప్రయత్నిస్తుందో. మన వంతు మనం ట్రై చేద్దాం. నేచర్ ఎలా చూసుకుంటుంది. ఈ బిట్టుబడి కట్ చేసి బెదర్ పంపుదాం. ఇప్పుడు మీ సాంగ్ పాడుతుంది తల్లి. సాంగ్ ఒకటి మీ సాంగ్ పాడుతుంది బాగా తెలిసి పాడతా తల్లిది. గోదావరికి వచ్చి కొంచెం బిట్ అయింది చాలు. ఇద్దరండి నీకు వచ్చే బంగారు తల్లి రాదా? ఒక చిన్న బిట్టు చాలు. ఒక చిన్న నీకు వచ్చిన వాడికి బిట్టు ఒక బిట్టు చాలు. Ladies and gentlemen, today India versus Pakistan. Now India is first batting. Pakistan is first batting. Now India is elected to bowl first. Won the toss. Now Harshdeep Singh and into the attack. Mohammad Rizwan, the captain of
వస్తుంది వస్తుంది. వస్తుంది వస్తుంది. Mohammad Rizwan, the captain of Pakistan, and former captain Babar Azam into the crease. Now Arshdeep Singh, left arm fast bowler, swing is king, is bowling attack, the fast over, 2 slips, attack to feed Rohit Sharma. Off the mark, the Babar Azam. Now Mohammad Rizwan on strike. High up in the air, go, what a catch! What a catch! Mohammad Shami, single-handed taken. Flying start to Team India. No, okay. No, Pakistan is batting this completed. Score is 305 for the loss of 9 wickets. Now India target is 42 runs, just 7 deliveries remain. Now Shubman Gill and Hardik Pandya. Now Pakistan is bowling attack. Now Harrisov, the raw pace coming to the attack to Harrisov. Now Shubman Gill on strike. 42 runs, 7 deliveries required. What happened in this ball? Down the track, beautiful boundary. Shubman Gill on 96. Hardik Pandya on 48. Who scores first century and who scores first half century? Now 6 deliveries required. The last and final over. Just 38 runs required. This is the miracle of Pakistan winning. What happened in this over and what happened in this match? Everyone's heartbeat is 360. Now, Hardik Pandya on strike. Naseem Shah into the attack. What a shot! This is a sixers! What a shot! This is a miracle! Or not? Oh, this is a no ball! Empire is a given no ball. 6 deliveries remaining only. 32 runs required. 6 balls remaining. What a shot! Once again, 6 runs. Free hit is completely yours. Oh, once again, no ball. What happened? Naseem Shah under pressure. Mohammad Rizwan is talking to the bowler. Babar Azam, Mohammad Rizwan, Fakhar Zaman, all going to the discussion. What happened? 26 runs required. 6 deliveries required. Wow, what a shot! This is unreal! Into the ground. Dubai is boundaries is very high. 100 meters only to the 6 runs. Umpire is given.
Just 5 deliveries required. 20 runs remaining. 18 runs completed. Only 1 delivery. What happened? What a shot! Ball ahead. This is a 6 runs. 6 or 4. There's a boundaries. Check the umpire. Oh, this is a boundary required. క్రికెట్ గురించి తెలియమా టైం పెడతాడు There's a boundary required. Nine. Now 4 deliveries required. 16 balls remaining. Oh, quick single. Now Shubman Gill on strike. 96. Hardik Pandya has completed a half century. Shubman Gill on 96. Is the 9th ODI century or not? Oh, wide delivery. Extras already. 30 extras. No. 14 runs required. 3 deliveries required. Shubman Gill, 9th ODI century is completed. Pakistan, his shoulder is down. Now 6 runs required. Only 1 delivery. Finishing in his style. Shubman Gill is completed the game. Pakistan is outside the tournament. Bye bye. See you. Tata. Good night. The champions. Trophy is win the game to Team India. Winning by 4 wickets. థ్యాంక్ యూ. అయ్యో కాకు మాకు క్రికెట్ నువ్వు పెద్ద తెలియదు మమ్మల్ని క్రికెట్ చూసి అంత రేంజ్ తీసుకొచ్చావా తమ్ముడు? ఆయనకి వినిపించదు మీరు ఏం చెప్తున్నారు. వినిపించదా? ఓహో, కళ్ళు వినిపడకూడదా? దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వినిపిస్తుంది. ఓహో, అదే ప్రాబ్లం. కూర్చోవా. అయినా నేర్చుకున్నాడు, అబ్జర్వ్ చేశాడు, క్రికెట్ ని బాగా అబ్జర్వ్ చేసి ఇప్పుడు దింపేశాడు. 2 types of fights ఉంటాయి. 19th centuryలో అంటే మామూలు ఓల్డ్ మూవీస్ లో వచ్చే మూవీస్ లో ఒక టైప్స్ ఆఫ్ ఫైట్స్ సౌండ్స్ ఎలా ఉంటాయి అండ్ ఈ జనరేషన్ లో వచ్చిన ఫైట్స్ ఒక విధంగా ఉన్నాయి. సో మామూలుగా 19th centuryలో వచ్చిన ఫైట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను వినిపిస్తాను. సౌండ్ అదే సో ఇలా ఉంది. అండ్ ఈ కాలంలో వచ్చిన ఫైట్స్ ఏ విధంగా ఉంటాయండి వినిపిస్తాను.
మేము కూడా మేము గమనించలేదు బయటలు సౌండ్ ఒక్కటే వినిపిస్తుంది కదా, అదే ఏం జరుగుతుంది కాబట్టి. గుడ్. ఇంకా చెయ్యి, ఇంకేమైనా చెయ్యి. ఏం పాట పాడతావు నువ్వు? పాడవా? ట్రైన్ సౌండ్ పెట్టు ఒకసారి. ట్రైన్ సౌండ్ బాగా చేస్తాను. ట్రైన్ చెయ్యి. బాబు గారు సంక్రాంతికి సూపర్ హిట్ ఇచ్చారు. నెక్స్ట్ అన్నయ్య సినిమా డైరెక్షన్ చేయబోతున్నారు. మా బంగారు తల్లికి మీ దాంట్లో చిన్న బిట్టు సాంగ్ కూడా పాడే అవకాశం టీముని మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ. సరే ఒకటే పాడు, నీదే పాడుతాను పర్లేదు. నచ్చిన పాట పాడు. నేను అది కానీ నేను నచ్చిన పాట పాడు. మా ఆయన మ్యూజిక్ లేకుండా పాడు చూద్దాం ఎలా ఉంటుంది. ఆటాడుకోవాలి దారింట అవుతున్న కుందేలో దాయే రాయమ్మ దాయే కుమ్మ ఉయ్యాల పూల చూపాల అమ్మ ఊళ్ళో నేను రోజుగాల కుమ్మ సటున పడిపోయినా కువంటే కువంటూ నాతో ఉండాలా సపోర్ట్ లాగా ఉంటుందా? అంటే మొన్న సినిమా రిలీజ్ అయింది ఇది. అంటే వాళ్ళ మావయ్య గారికి ఉంది, వాళ్ళ పిన్నికి ఉంది. ఓ అట్లా ఏమన్నా అట్లా వారసు అట్లా వస్తుందా? అట్లా బ్రెడ్ దిమాలు వస్తుందా? అట్లా కూడా మేనరికం వస్తుందా? ఓ కూర్చోమ్మా కూర్చోండి. ఓకే బాగా పాడు. సౌండ్ Thank you.
మనిషే సొంతింటోన కోరి కట్టం కట్టి ముది మాలనవి అంటల నాలు నాలు మగలా నడుమున మట్టోన పులి కట్టి నాలు ఒకటో జామున కలిగిన విరహం రెండో జాముకి ముదిరిన విరసం మత్తుకు పోలేని సరసం కుదిరే కేళకి మూడో జామాయే ఒత్తిగా పెడితే నాలుగో జాముకి కళ్ళో కొండలు మొదలాయే రాహే 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 రోజు జరిగే చట్టం ఎడముఖమయ్యి ఏకం పోవటం అనాది అలవాటి ఎలకి అలకలలోనే కిలకిల అనుకోవటం ప్రయాణ చెబుతున్నారు అనుబంధాలు నడతే పాఠం కూర్చో కూర్చోమ్మా. ప్రైవేట్ మనోడి టాలెంట్ వాళ్ళు చదువుకునేది, ఈ సంస్థ ఏం చేస్తుంది, పనులు ఏం చేస్తుంది, చందు చాలా చక్కగా వివరించారు. ఇదంతా మా యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మీ పెద్ద మనసుతోటి వీళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఏదో మీకు తెలిసిన వాళ్ళు సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా వంతు చేస్తాం, మీ వంతు కూడా అందరూ కలిసి చేస్తే ఇంకా ఎనర్జీఫుల్గా ఇంకా ఎంతో మంది ముందుకు వెళ్తానికి ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండమ్మా. బంగారాలు అందరూ కూర్చోండి. ఆడపిల్లలందరూ కూర్చోండి.